హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు కోరా ట్రేడ్ ఛానల్. ఈరోజు మీతో నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి, అలానే ఒక 3 స్టాక్స్ లాస్ట్ వీడియోలో అబవ్ 1% క్లబ్ అనే ఎపిసోడ్ స్టార్ట్ చేశాను కదా. సో ఆ సిరీస్లో భాగంగా ఈ అక్టోబర్ లాస్ట్ వీక్ కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాం. ఫ్రైడే రోజు ఏవైతే 1% అబవ్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యి క్లోజ్ అయ్యాయో, ఈవెన్ దో మార్కెట్ ఫాలింగ్లో కూడా, అవి నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. వాటిలో ఫస్ట్, బిఫోర్ గోయింగ్ టు అబవ్ 1% స్టాక్స్ ఇన్ నిఫ్టీ 50, వీ విల్ డిస్కస్ ఆన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ నిఫ్టీ ఇండెక్స్. సో నేను థర్స్డే లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే మనకి 24,000కి ఫాలింగ్ అనేది జరుగుద్దని చెప్పాను. ఇప్పుడు కూడా అదే కన్ఫర్మ్ అయింది. ఆన్ ఫ్రైడే ఆల్మోస్ట్ ఆ రోజు 218 పాయింట్స్ ఫాల్ అయింది. ఇక్కడ చూస్తే మీరు 24,000 ఇండెక్స్ ప్రైస్ టచ్ అయ్యి ఇప్పుడు అబవ్, అంటే 24,000 అబవ్ క్లోజ్ అయింది, 180 పాయింట్స్ అబవ్. సో మరి ఇప్పుడు నిఫ్టీ రైజ్ అవుతుందా, ఫాల్ అవుతుందా? బేస్డ్ ఆన్ లాస్ట్ వీక్ ఎఫ్ఐ నెట్ సెల్లింగ్ని బట్టి ఇప్పుడు ఫ్రైడే రోజు కూడా మనకి -4,159 క్రోర్స్ నెట్ సెల్లింగ్లోనే ఉన్నారు. డిఐఎస్ 3,036 క్రోర్స్ నెట్ బయింగ్లో ఉన్నారు ఫ్రైడే రోజు. అంటే ఎప్పుడైతే మనకి ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ ఆగిపోయి ఒక 2-3 డేస్ వరుసగా నెట్ బయింగ్లోకి క్లోజ్ అవుతుంటారు, లేదంటే ఒక 1 వీక్ నిఫ్టీ ఇండెక్స్ పాజిటివ్లో క్లోజ్ అవుతుందో, అప్పుడు మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఫాలింగ్ ఆగిపోయిందా లేదని. అంటిల్ అన్లెస్ మనకి ఫర్దర్గా నెట్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అయ్యిద్దని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వీక్ నవంబర్లో కూడా, నవంబర్ స్టార్టింగ్లో యుఎస్ ఎలక్షన్స్ కానీ, అట్లనే అక్కడున్న యుఎస్ జీడిపి డేటా కానీ, ఇవన్నీ డేటా రిలీజ్ అవుతుంది. సో ఆబ్వియస్గా చాలా మంది వెయిట్ చేస్తుంటారు యుఎస్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఎలక్షన్స్ టైంలో అని. సో డెఫినెట్గా నా ఒపీనియన్ వచ్చేసి ఈ 24,000 ఇండెక్స్ ప్రైస్ ఫాల్ అయితే మాత్రం ఇంకొక 1,000 పాయింట్స్ 23,000 వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ తీసుకున్న హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఆ చార్ట్ ప్రకారం చూస్తే 23,000 వరకు ఫాలింగ్ అనేది మనకు కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ చార్ట్ ప్యాటర్న్, బేస్డ్ ఆన్ ఎఫ్ఐ నెట్ సెల్లింగ్ అండ్ యుఎస్ ఎలక్షన్స్ డేటా, ఇప్పుడప్పుడే పాజిటివ్లో ట్రేడ్ అవుద్ది అనేది మనకి కన్ఫర్మేషన్ లేదు. సో దిస్ ఈస్ ద నిఫ్టీ 50 ఇండెక్స్ సినారియో. అయితే 1% అబవ్ ఏం క్లోజ్ అయినాయి అంటే, ఆ రోజు ఫ్రైడే రోజు యాక్సిస్ బ్యాంక్ అనేది 1% అబవ్ క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ సో యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ఇప్పుడు 1189 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. మనకి 1120 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఆఫ్టర్ ఫాలింగ్ ఫ్రమ్ 1280 రూపీస్ టు 1120 రూపీస్ లెవెల్ ఫాల్ అయిన తర్వాత నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అండ్ పాజిటివ్ మొమెంటం. సో డెఫినెట్గా మీరు పాస్ట్ 1 ఇయర్ నియర్లీ 2023 జనవరి నుంచి చూస్తే ఇది అప్ ట్రెండ్ ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది. అంటే హయ్యర్ లో ఫామ్ చేసుకుంటూ అప్ ట్రెండ్ ప్యాటర్న్ లోనే వెళ్తుంది యాక్సిస్ బ్యాంక్. సో ఆ చార్ట్ ప్రకారం చూస్తే మనకి లోయర్ ట్రెండ్ లైన్ టచ్ చేసి 1120 రూపీస్ దగ్గర దెన్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. సో యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు సపోర్ట్ తీసుకొని పాజిటివ్ మొమెంటం, అంటే అప్ టు 1320 లెవెల్ కు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 1189 రూపీస్. సో దీన్ని మనం పాజిటివ్ ట్రెండ్ గానే చూడాలి. యాక్సిస్ బ్యాంక్ ని ఫర్దర్ గా ఫాలో అవుతుంది అనేది చాలా తక్కువే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ గా 1120 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు పాజిటివ్ వెళ్తుంది కాబట్టి మనం దీన్ని అంటే ఎందుకు మనం డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే, నెక్స్ట్ మంత్ ఇప్పుడు నవంబర్ కాంట్రాక్ట్ వస్తుంది. దీన్ని కాల్ ఆప్షన్ లో ట్రేడ్ చేయడం కానీ, పుట్ ఆప్షన్ లో ట్రేడ్ చేయడం కానీ, పుట్ స్ప్రెడ్ లో, కాల్ స్ప్రెడ్ లో, ఇవన్నీ ఆప్షన్ స్ట్రాటజీ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు ఎలా అయితే మనకి ప్రాఫిట్ వస్తుందని. సో మనకి డైరెక్షన్ తెలిస్తే డైరెక్షన్ బట్టి స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ కండిషన్. సో ఇప్పుడు లాస్ట్ ఫ్రైడే నిఫ్టీ 200 పాయింట్స్ ఫాల్ అయినా సరే యాక్సిస్ బ్యాంక్ సస్టైన్ అయింది, అంటే దానికి బయింగ్ మొమెంటం అనేది కంటిన్యూ అవుతుంది. సో అందుకనే ఫాలో అవ్వలేదు. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ మాత్రం పాజిటివ్ మొమెంటమే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఐటీసీ కూడా అబవ్ 1% లో క్లోజ్ అయింది.
పాజిటివ్గా. ఐటీసీ పరిస్థితి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ 470 లెవెల్ దగ్గర ఇంతకుముందు రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది? 527 వరకు వెళ్ళింది. వెళ్ళి డెఫినెట్ గా మనకి రెగ్యులర్ గా చార్ట్ ప్యాటర్న్ లో అనుకుంటాం కదా, ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత 470 దగ్గరికి మళ్ళీ రీటెస్టింగ్ కి వచ్చింది. ఇప్పుడు రీటెస్టింగ్ జరిగిపోయి వాల్యూమ్ పెడతాను చూడండి. ఇక్కడ కింద వాల్యూమ్ కూడా మంచి వాల్యూమ్ అనేది బిల్డ్ అయింది. సో మనకి ఐటీసీ అనేది డెఫినెట్ గా ఈ 470 రేంజ్ లోనే సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 482 ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు ఎంట్రీ అనే చెప్పుకోవాలి ఐటీసీ కంపెనీకి. మీరు చూస్తే ఇండెక్సెస్ లో ఆల్మోస్ట్ అన్ని ఇండెక్సెస్ సెల్లింగ్ ప్రెజర్ మెయింటైన్ అయినా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కి మాత్రం అంత సెల్లింగ్ ప్రెజర్ అనేది ఫేస్ అవ్వలేదు. సో ఆ ఎఫ్ఎంసీజీలో ఐటీసీ ఒకటి, బ్రిటానియా ఒకటి పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఈ ఐటీసీ ఉంది కాబట్టి మనకి ఐటీసీని పాజిటివ్ గానే తీసుకోవాలి. ఎందుకు? ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత 520 లెవెల్ కి వెళ్ళి 470 వరకు ఫాల్ అయ్యి ఇప్పుడు కొంచెం బయింగ్ వాల్యూమ్ తో కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ మొమెంటమ్ ఇన్ నవంబర్ కాంట్రాక్ట్ మంత్, పాజిటివ్ మొమెంటమ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రిటానియా చూద్దాం. బ్రిటానియా అనదర్ ఎఫ్ఎంసీజీ స్టాక్. ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత ఒక హై ఎంతవరకు 6400కి వెళ్ళి హై వెళ్ళి ఇప్పుడు రీటెస్టింగ్ వస్తుంది. ఏ లెవెల్ వరకు? 5400 లెవెల్కి రావాలి. ఇప్పుడు 5669 ఉంది. 5669 నుంచి అంటే ఇంకొక 200 పాయింట్స్ ఫాలింగ్ అనేది మనకి కనపడతా ఉంది. ప్రెసెంట్ ఇంతకుముందు ఇక్కడే ఈ 5600 లెవెల్లో బ్రేక్అవుట్ అయింది. ప్రీవియస్ గా ఇక్కడ ఈ 5600 దగ్గర సపోర్ట్ తీసుకుంది. బట్ ఈ సెల్లింగ్ ప్రెషర్ చూస్తుంటే ఇక్కడ వాల్యూమ్ కూడా జనరేట్ అవ్వలేదు. సో బ్రిటానియా అనదర్ 200 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్ టు ఎంత వరకు? ఈ 5400 లెవెల్ వరకు. సో 5400 వస్తే మాత్రం డెఫినెట్ గా బ్రిటానియాని లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెసెంట్ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్రిటానియాకి. బికాస్ ఇక్కడ చెప్పుకోదగ్గ వాల్యూమ్ అనేది లేదు ఇప్పుడు. సో ఇన్ మార్కెట్ డౌన్ ట్రెండ్స్ బ్రిటానియా ఆల్సో ఇట్ మే కమ్ డౌన్ ట్రెండ్ అప్ టు 5400 లెవెల్. సో దిస్ ఈజ్ అబౌట్ నిఫ్టీ 50 ఇండెక్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, బ్రిటానియా. ఇవి మాత్రమే పాజిటివ్ లో క్లోజ్ అయినవి ఎక్సెప్ట్ నిఫ్టీ 50. వాటి డైరెక్షన్ అనేది చెప్పాను. సో నెక్స్ట్ సిరీస్ లో కూడా ఏవైతే 1% అబౌవ్ క్లబ్ లో క్లోజ్ అయినాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 500 కానీ ఆప్షన్స్ కానీ డెఫినెట్ గా కింద డిస్క్రిప్షన్ లో డౌట్స్ పెట్టండి. లేదంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ లో మీరు పిన్ చేయొచ్చు. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.